ప్రతి క్షణం ప్రియా ప్రియా అంటూ కలవరిస్తూ ఉంటే గొంతు కోసి పడేద్దామన్న కసి పుట్టింది. అందుకే ప్లాన్ చేశా, చంపాలనుకున్నా. ఈ ఆస్తి కోసం ప్రతి క్షణం కలవరించాను. డబ్బు డబ్బు డబ్బు. అమ్మా, ఈ డబ్బు పిచ్చి సైకోని ఇంకా మాట్లాడిస్తారేంటి? తన్ని తరిమేయక. హే 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 బుజ్జి కన్నా, మాటలు జాగ్రత్త. చిన్నపిల్లవి, నీకేం అర్థం కాదు. నన్ను ఇంట్లో నుంచి గెంటేయడానికి నీకెవ్వరికీ అధికారం లేదు. ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారం నాకుంది. ఏయ్, నీ బండారం మొత్తం బయటపడ్డాక ఇంకా ఏం చూసుకొని రెచ్చిపోతున్నావు? ఏం చూసుకున్నా? లైసెన్స్ లైసెన్స్ మీ అన్నయ్య కట్టిన తాళి. ఇది AK-47 కన్నా పవర్ఫుల్. ఏవత్తయ్యా, నన్ను గెంటేస్తావా? లీగల్గా నేను నీ కొడుకు పెళ్ళాన్ని. గెంటేస్తావా? చెప్పత్తయ్యా. చెప్పలేవు కదా? చెప్పలేవు. జస్ట్ రోడ్డు మీదకి వెళ్ళి రాణమ్మ కొడుకు నన్ను ప్రేమించాడని నమ్మించి నా సర్వస్వం దోచుకున్నాడని తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టి మోజు తీరాక తన్ని తరిమేశాడని మీడియా దగ్గరికెళ్ళి మీడియాకెక్కుతా. ఆడదాని కన్నీళ్లు ఆటం బాంబు కన్నా ఎక్కువ కదా, పవర్ఫుల్. సోషల్ మీడియా షేక్ అవుతుంది. మీ పరువు గంగపాలవుతుంది. మీ ఆస్తిలో నాకు సగపాలవుతుంది. ఇది క్లిస్టర్ క్లియర్. శభాష్ శభాష్. లాజికల్ గా మాట్లాడుతున్నావు. ఈ తాళితో నువ్వు లీగల్ గా నా కొడుక్కి భార్యవే. కానీ నా కొడుకే కట్టాడని నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఏంటత్తయ్యా, మీరే కదా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకొచ్చి గోల్డ్ ఫ్రేమ్ కట్టుకోమని గోల్డెన్ వర్డ్స్ చెప్పి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. మర్చిపోయారా? హే యూస్లెస్ ఫెలో, అది ఫేక్ సర్టిఫికెట్. నీ మీద అనుమానం ఉన్నదాన్ని ఒరిజినల్ తీసుకొస్తానా? ఏంటి ఫేక్ కోడలా? షాక్ అయ్యావా? దీనికే షాక్ అయితే ఎలా? నేనిచ్చే ఇంకో స్ట్రోక్కి దిమ్మా తిరిగిపోతుంది. వెయిట్ అండ్ సీ. వచ్చేసాను మేడం. అదిగో వచ్చేసాడు. ఏంటి మైండ్ పోయిందా? ఇతన్ని నువ్వే యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నావు. కారు మీద రక్త మరకలు చూశాను అంటే కుక్కను యాక్సిడెంట్ చేశాను అన్నావు. కిరణ్ ని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే. నీ మీద అనుమానంతో నిన్ను హాస్పిటల్కి రప్పించింది నేనే.
కానీ తెలివిగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దాచేశావు. దొరికినట్టే దొరికి తప్పించుకున్నావు. కానీ ఈరోజు కిరణ్ ఎలా దొరికాడో తెలుసా? చెప్పండి, ఎవరు మీరు? ఓకే, నాకు మొత్తం అర్థమైంది. ఏం చేయాలో చెప్తాను, ఆ విధంగానే చేయండి. అర్థమైంది కదా? ఓకే మేడం. వెళ్ళండి. అలాగే. అలా కిరణ్ని తప్పించి కాపాడాను. రే కిరణ్, అసలేంట్రా ఇదంతా? నీది ఫేక్ మ్యారేజ్ కృష్ణ. రే, ఏం చెప్తున్నావురా? ఆ రోజు బ్యాచిలర్ పార్టీ అని నిన్ను రప్పించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి వర్ష ప్లాన్ చేసిందిరా. దాంతో మొత్తెక్కువైపోయి నువ్వు పడిపోయావు. దాని తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చింది ఈ వర్ష. రే, అసలు ఏం చెప్తున్నావురా? మేడం, మీకు ఆధారాలతో చూపించాలనే నేను రావడం ఆలస్యమైంది. ఈ వర్ష మెడలో కృష్ణ తాళి కట్టలేదు. తనే కట్టుకుంది. ఈ వీడియో చూడండి మేడం. అమ్మా, ఇదింత పని చేసిందని తెలియక నేనెందుకు ఇలా చేశానా? ప్రతి క్షణం నరకం అనుభవించానమ్మా. అరే, ప్రియాని మోసం చేశానని నన్ను నేనే ఎన్నిసార్లు తిట్టుకున్నానో తెలుసా? ఈ విషయం మీతో చెప్పుకోలేక ప్రతి క్షణం నరకం అనుభవిస్తూనే ఉన్నానమ్మా. ఏయ్! ఏంటి అలా చూస్తున్నావు? ఇంకా నేనే కట్టినట్టు ఈ తాళెందుకు? నిన్ను బతకనివ్వను. చంపేస్తాను. కృష్ణ, కృష్ణ ఆవేశపడకు. కృష్ణ, కృష్ణ ఆగు. కృష్ణ, కృష్ణ ఆగు. ఇప్పుడు దీన్ని చంపడం ముఖ్యం కాదు. దీని నోటితోనే నిజం చెప్పించి ఈ ఆధారాలు చూపించి ప్రియ పెళ్ళి ఆపాలి. రా రా వెళ్తాం. ఆ ఫోన్ ఇటు వాడిని పట్టుకో. రా రండి, పదండి.
నమస్కారం రామారావు గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. రామారావు గారు, పెళ్లి కొడుకు చాలా రిచ్ అన్నారు. ఏ స్టార్ హోటల్లోనో కన్వెన్షన్ తీసుకొని గ్రాండ్ గా పెళ్లి చేస్తారనుకున్నాను. ఇంత సింపుల్ గా టెంపుల్లో చేస్తున్నారు ఏమిటండి? మీరన్నట్టు గ్రాండ్గా చేయాలని మా బియ్యంకులు వారు అన్నారు. కానీ గుళ్ళో పెళ్లి చేయడం మా కుటుంబానికి ఆచారం అని మా అల్లుడి గారికి చెప్పాం. వాళ్ళు అలాగే అని మాటిచ్చారు. అందుకే గుళ్ళోనే పెళ్లి చేస్తున్నాం. వియ్యంకులకి మాటిచ్చాక అది మా బాధ్యత కదండి. మాట తప్పని వియ్యంకులు దొరకడం మీ అదృష్టం రామారావు గారు. ఆ. పదండి, లోపలికి. లోపలికి వెళ్ళండి. అయితే నేను పెళ్లి పిట్ట లేకాల్సిందేనా? ఈ అత్తయ్య మాటిచ్చిందంటే జరగాల్సింది జరుగుతుంది, ఆగాల్సింది ఆగుతుంది. అత్తయ్య, నీ మాట మీద నిలబడి పెళ్లికి రెడీ అయ్యాను. ఈ మేనకోడల్ని గెలిపిస్తావో ఓడిస్తావో నీ ఇష్టం. టైం దగ్గర పడుతోంది. నువ్వింతవరకు రాలేదు. కృష్ణని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. చివరి నిమిషంలో విజయ్ నా మెళ్ళో తాళి కడితే బాబు, పెళ్లి కొడుకుని తీసుకురండి. మాధవి, ఆ అబ్బాయిని తీసుకురా. పదమాత. పెళ్లి కొడుకు చూస్తుంటే ఫ్రెష్ గా యాపిల్ పండ్లా ఉన్నాడు. థ్యాంక్స్ ఆంటీ. ఇదిగోండి. ఆ పొగడ్తలు తర్వాత. ముహూర్తానికి టైం అవుతుంది. పదండి పెళ్లికొడుకు గారు. రాత్రి 3 గంటల నుండి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాను. ఇట్స్ ట్రూ. బావగారు, మీ ఎదురు చూపులు ఫలించే ముహూర్తం వచ్చేసింది. పదండి. ఇట్స్ ట్రూ. పద. ఇలా కూర్చో నాయనా. ప్రియా, నా కలల రాణి, ఓ నా ప్రియతమా, నా దాహానికి నీ దేహానికి మధ్య యుద్ధం. నా చూపు నీ కైపుకి ప్రతి రాత్రి సిద్ధం. దానికోసం నేను సర్వసిద్ధం. తొందరగా రా. అక్షంతలేసి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్తం సభాభ్యాంతర శుచిః. శ్రీమన్మహాగణాధిపతే నమః. అవును, నా బ్యాలెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తావు విజయ్? ప్రియమేడలో తాలి కట్టగానే బ్యాలెన్స్ నోట్ల కట్టలు నీ చేతిలో ఉంటాయి. ఇట్స్ ట్రూ. అమ్మయ్యా, మొత్తం ₹1,00,00,000 ఈ దరిద్రపు కొట్టు ఫ్యామిలీని వదిలేసి చలో దుబాయ్.
ప్రియ పెళ్లి కూతురాయనే, తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలు మోగేనే. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. హే, ఏడుస్తున్నావా? అయ్యో పిచ్చిదానా, ఇంకా ప్రేమ దోమ అంటూ ఆ కృష్ణను తలుచుకుని ఏడుస్తున్నావా? చా, వాడొక దేవదాసు, నువ్వొక పార్వతి అనుకుంటున్నారా? వాళ్ళిద్దరికీ అసలు పెళ్ళే కాలేదు. అది ట్రాజిడీ. నీ లైఫ్ అలా కాకూడదని మేమంతా కష్టపడుతూ ఉంటే నీ ఏడుపేంటి మాకు? నువ్వేడిస్తే నీ కన్నీళ్లు తొడవడానికి ఇది ద్వాపర యుగం కాదు, కలియుగం. నీ కృష్ణుడు రాడు, ఆ కృష్ణుడు వెనుకున్న రాణమ్మ కూడా రాదు. ఎవరు వచ్చినా నీ యాంగిల్ మారదే నా ముద్దుల ఆడపడుచా. అబ్బా, తాళి కట్టించుకునే టైం వచ్చినా ఇంకా ఏడుస్తావా? సరే, అలాగే ఏడ్చుకో. ఆ కృష్ణని నీ మనసులో పెట్టుకో. ఆ ప్రేమని నీ గుండెల్లో గూడి కట్టుకో. ఇప్పుడు నాకు అవన్నీ అనవసరం. నీకిష్టం కాని తాళి కట్టించుకో, నాకదే కావాలి. రేపు విజయ్ చేతుల్లో నీ మల్లెపూలు నలిగినప్పుడు, నీ గాజులు గలగల సయ్యాటాడినప్పుడు, నీ పెదాలు వణికినప్పుడు, నీ గుండెల్లో కృష్ణగాడి వీరప్రేమ కుళ్ళి కుళ్ళి చస్తుంది. అంతవరకు ఏడుస్తూనే ఉండు. కానీ ఇప్పుడు తాళి కట్టించుకుని మీ నాన్నగారి పరువు నిలబెట్టు. ఆ తర్వాత నేను కూడా సెటిల్ అయిపోతాను. అదే సెటిల్ అంటే ఈ పెళ్లి సంబంధం తెచ్చింది నేనే కదా. సో పెళ్ళైపోతే అత్త మామూలు మెచ్చిన కోడలిగా నేను సెటిల్ అయిపోతాను అంటున్నా. ఉండు, ముహూర్తానికి ఎంత టైం ఉందో చూసొస్తాను. అత్తయ్య, ఇంకా ఎంత టైం పడుతుంది? అమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది. అమ్మాయిని తీసుకురండి. అత్తయ్య రండి, బుగ్గంచుకొక్కటి బ్యాలెన్స్ ఉంది, రెడీ చేసి తీసుకొద్దాం. చూడండి అత్తయ్య, మీ కూతురు వాలకం. ప్రియా, ఏంటమ్మా అయితే ఏడుస్తున్నావా? ఒక్కసారి కాదనుకున్నాక మనసుని చంపుకోవాలి. నిన్ను కాదనుకునేవాళ్ళు సుఖంగా ఉంటే నువ్వు వాళ్ళని కాదనుకుని సుఖంగా ఎందుకు ఉండకూడదు?
వచ్చేలా లేదు. నేను ఈ పెళ్లి చేసుకోలేను.